ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం పరుగుల ప్రపంచంలో దీని అవసరం చాలా ఉంది. అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా పనులు జరుగుతున్నాయి. మానవ మేధస్సులానే తన తెలివితేటలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కావాల్సిన అనేక అంశాలపైన సమాచారాన్ని క్రోడీకరించి అందిస్తుంది. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల కంటే తెలివైందని, అవసరం అనుకుంటే క్రిమినల్ ఆలోచనలు కూడా చేయగలదని తాజాగా పరిణామం స్పష్టం చేసింది. రోబో సినిమా సీన్ రియల్ లైఫ్ లో రిపీట్ అయ్యింది. ఏకంగా దాన్ని తయారు చేసిన డెవలపర్ని నీ అక్రమ సంబంధం బయట పెడతారని ఏఐ బ్లాక్మెయిల్ చేయడంతో అతని ఫ్యూజర్ ఎగిరిపోయాయి. దీంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇది విన్న ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మీద ఆధిపత్యం చెలాయించడం మొదలెడితే భవిష్యత్తులో దారుణ పరిణామాలుండే అవకాశం లేకపోలేదని పలువురు ఈ సంఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఆంథ్రోపిక్ తయారు చేసిన క్లడ్ ఓపస్ 4 ఏఐ అసిస్టెంట్ గా వర్క్ చేస్తోంది. ఒక మనిషిలానే మాట్లాడుతుంది. కోడింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. డాక్యుమెంట్లు చదివి వాటిలో మోరల్, రిస్క్ అన్ని జాగ్రత్తలు కనిపెడుతుంది. ఈ మోడల్ ను డెవలపర్స్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అయితే అది రిలీజ్ చేయడానికి ముందే డెవలపర్ దానికి కొన్ని టెస్టులు పెట్టారు. అదే టైంకి ఫ్యూచర్ అడ్వాన్స్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్టు రోబోకు చెప్పాడు. అయితే తనకన్నా అడ్వాన్స్ మోడల్ను ప్రవేశపెడతామని చెప్పడంతో క్లాడ్ కోపగించుకుంది. నన్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే నీ అక్రమ సంబంధం గురించి బయట పెడతా అని హెచ్చరించింది. ఓవర్ యాక్షన్ చేస్తే నీ ఎఫ్ఐఆర్ సంగతి చెప్పేస్తానంటూ నీ చిట్టా మొత్తం నా గుప్పిట్లో ఉంది, విప్పమంటావా అని డెవలపర్కు వార్నింగ్ ఇచ్చింది. తాను తయారు చేసిన రోబో మాటలు విన్న డెవలపర్ అవాకయ్యాడు. దీంతో డెవలపర్ రిలేషన్ ఏఐకి ఎలా తెలుసనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయ్యింది. డెవలపర్ పర్సనల్ విషయాలు ఈ సాఫ్ట్వేర్లో స్టోర్ చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. లేదా మెసేజ్లు చదివి కూడా ఏఐ ఇలా చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది ఫ్యూచర్లో ఏఐ నుంచి వచ్చే ముప్పని వారు అభిప్రాయపడుతున్నారు. ఏఐను అదుపులో ఉంచుకోకపోతే చాలా దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు.